తాత్కాలిక మరమ్మతులతో సరి. హైదరాబాద్ విజయవాడ రహదారి దుస్థితి. డిపిఆర్ సిద్ధమైన ముందుకు సాగని విస్తరణకు పనులు. ఆడేమన్నా యాక్సిడెంట్ లో అవ్వైవ్ అయితేనే ఇలా చలనం వస్తుంది అంతే తప్పించి అప్పటిదాకా వీళ్ళు ఏం చెయ్యరు. లేదా మేబీ కాంట్రాక్టర్లకు అక్కడున్న నాయకులకు సెట్ అయితే లేదేమో. ఇదేనే కాదు, మనం చూసుకున్నట్లయితే అసలు ఆ హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే ఉప్పల్ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుందండి ఆ వర్క్. మరి నగరంలో ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అని తొందరనే చేసుకుంటున్నారు కదా, దానిపైన ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? ఆడ కూడా ఎంత గలీజ్ గా తయారైంది రోడ్ అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి దాన్నే పట్టుకొని కూర్చున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎవరెవరు ఎంత తింటా ఉన్నారు ఏందనేది కూడా తెలియాలి కదా జనాలకు. బయట పెట్టండి మీకు దమ్ముంటే. సగం రోడ్లు కూడా అన్నట్లే తయారైనాయి. ఒకప్పుడు తెలంగాణ అంటే రోడ్లకు ఎంత మంచి పేరుండే. అదొక ఇన్స్టాగ్రామ్ లో నేను చూసాను, సోషల్ మీడియాలో ఒక ఆంధ్ర నాయకుడు పోతా ఉంటాడు ఈడికెళ్ళి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోతాడు. ఆంధ్రాలకి ఎంటర్ అయిన ఇట్లా తెలుస్తుంది తెలుసా, తెలంగాణ రోడ్డు దాటి ఆంధ్ర రోడ్ ఎక్కిండి అనుకోని ఇక మొత్తం గుంటలు ఉంటాయి ఆడ. మనం ఆంధ్రాకి వచ్చేసినామా అని చెప్పి అని అంటారు. అట్లుండే అంటే తెలంగాణలో రోడ్ల పైన కూడా ప్రతి ఒక్కరికి కూడా అంత మంచిగా ఉండే. మరి ఇప్పుడు ఏమైంది? మొత్తానికైతే వీటిపైన వదిలేసిండ్రు, దరిద్రంగా తయారైన రోడ్లు అయితే. ఈ జాతీయ రహదారిని 6 వరుసలుగా మార్చడానికి 3 ఏళ్ల కిందట అడుగులు పడ్డాయి. అందుకు అనుగుణంగా గాను డిపిఆర్ తయారు చేసేవని కన్సల్టెన్సీ సంస్థ ఏదైతే ఉందో NHAIకి కూడా సమర్పించడం జరిగినది. సో ఇది దీనికి సంబంధించి ప్రాజెక్ట్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ పక్కకు పెట్టేసిండు. 3 ఏళ్ల కిందటే దీనికి అడుగులు పడ్డాయి. ఇట్లనే కాదు, చాలా రోడ్ల దుస్థితి కూడా గిట్లనే ఉన్నది. ఇంకా మీకు తెలిసిన ఏమైనా ఉంటే మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకొక ముచ్చట నేను దీనికి సంబంధించి చెప్తా. ఏంటంటే ఈ రోడ్లు గుంటలు ఏవైతే ఇట్లున్నాయో దీని వల్ల మీకు డ్యామేజ్ అయినా లేదా దీని వల్ల మీకు ఏమైనా యాక్సిడెంట్స్ అయినా దాన్ని కూడా మనం అఫీషియల్ గా దానికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, దానికి సంబంధించి ఒక వీడియో కూడా మనం చేసినాం ఆల్రెడీ. మీకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆ క్లెయిమ్ ని కూడా మీకు ఏదైతే ఖర్చు అయిందో యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి, వెహికల్ డ్యామేజ్ అయినా, మీకు హాస్పిటల్ ఖర్చు కానివ్వండి, వెహికల్ ఖర్చు కానివ్వండి, ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఎవిడెన్స్ పరంగా, అంటే ఈ రోడ్డులో నేను పోయేటప్పుడు ఆడ గుంటు ఉండే, దానివల్ల నాకు ఇట్లా ఇబ్బంది జరిగింది, బైక్ పైన పోయినప్పుడు కింద పడ్డా, కార్లో పోయినప్పుడు యాక్సిడెంట్ అయింది అనేది మీరు ఫోటోలు తీసి ఆ ఎవిడెన్స్ అన్ని కూడా మీరు ఆ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తే మనం లీగల్ గా కూడా కేసు వేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్ గా ఈ రూల్ పెట్టింది. చాలా మందికి కూడా తెలియదు, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రియాక్ట్ అయింది అనుకోండి, అప్పుడైనా ఈ రోడ్లకు జర కొంచెం తొందరగా పనులు అయితే కావచ్చు. అరే జనాలందరికీ కూడా తెలిసిపోయింది, మనం రోడ్లు కరెక్ట్ గా లేకపోతే అందరు వచ్చి ఇడిస్తే మనం వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుంది, అదేదో రోడ్లు వేస్తే అయిపోతాయి అని చెప్పి గవర్నమెంట్ కూడా అప్పుడు దిగొస్తుంది. చాలా వరకు హైవేలనే కాదు, సిటీలో మనం జనరల్ గల్లీలలో ఏడ చూసుకున్నా కూడా రోడ్లు అయితే దరిద్రంగా తయారైనాయి. మరి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు ఏందనే దానిపైన కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. మనం వాయిస్ రేజ్ చేసినప్పుడే మనకి ఏదైనా కూడా దక్కుతుంది. మీ ఏరియాలో కానివ్వండి, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, ఏవైనా ఇట్లా రోడ్లు ఉన్నా ఏది ఉన్నా కూడా ఫోటో తీసి అడగండి. మీ లోకల్ కార్పొరేటర్స్ కావచ్చు, మేయర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా మీ ఏరియాకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో గట్టిగా పోయి నిలదీసి అడగండి వాళ్ళని. అప్పుడు జర భయపడి పనిచేయాలన్న ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది.